చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందన. ప్రభు అయిన వారు చనిపోయారని, అలాగే 20వ తేదీన ఈ సంవత్సర ప్రకారం లేచారని చెప్పు. అయితే లేచిన ప్రభువారు 40 రోజుల పాటు ఉన్నారు భూమి మీద. అనేకులకు కనబడుతూ, నడుస్తూ, మాట్లాడుతూ, తింటూ అన్నీ చేశారు ప్రభువారు. అంటే ఇప్పుడు ప్రభువారు అంటే మన లెక్క అయితే, అంటే ఇది ఒరిజినల్ కాదు, 20వ తారీఖు లేస్తే ఇవాళ 26వ తారీఖు అంటే ఇప్పటికి ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? పిల్లలు 34 రోజులు ఉన్నాయి. 34 రోజుల పాటు ఇంకా ఉండి మే మాసంలో ప్రభువారు ఆరోహణం అయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఆయన లేచిన దగ్గర నుంచి 40వ రోజు. అయితే మరి ఆయన ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు, తర్వాత కూడా చేశాడా అంటే చేయలా. ఎక్కడ చేయలా? ప్రజల మధ్యకు పోయి చేయలా. ఎక్కడ చేశాడు? శిష్యుల దగ్గరే చేశాడు. ప్రజల మధ్యకు పోలేదు, వాళ్ళకి కనపడను లేదు. కొంతమందికి కనపడ్డారు, కానీ ఆయన గురించి ఎవరు చెప్పుకోలే. మళ్ళా వీళ్ళే శిష్యులే పోయి చెప్పాల్సి వచ్చింది, ప్రభువారు లేచారు. చాలామంది నమ్మలేదు. అసలు శిష్యులే నమ్మలేదు ప్రభువారు లేచారంటే, అనుమానంగా ఉన్నారు. పిల్లల బైబిల్ ప్రకారం మనం చూస్తే ఆయన లేచాడు అనే దానికి సాక్ష్యం ఉంది. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, మేము సాక్షులం. మేము ఆయన లేచాడు, మేము చూసాము, మాట్లాడాము, తిన్నాము, కూర్చున్నాం ఆయనతో పాటు. దానికి మేము సాక్షులము అని బైబిల్ తెలియజేస్తాం. శిష్యులు చెప్తున్నారు ఈ మాట. ఈ మాటని యోబు ఎప్పుడో చెప్పాడు. 19వ అధ్యాయం జోబ్ 19:25 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద తర్వాత భూమి మీద నిలుచును. సజీవుడు కదా, మరి చనిపోయిన వాడు లేచాడు కదా, మళ్ళీ ఎక్కడ నిలుచున్నాడు? ఇప్పుడు భూమి మీద నిలుచును. మళ్ళీ ఆరోహణం అయిపోయి తర్వాత కూడా ఆయన భూమి మీదకి వస్తాడు మళ్ళా. అలాగే దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ వచనం. సెయింట్ లూక్ 24 చాప్టర్ 6th వర్స్. లేచి ఉన్నాడని దూత చెప్తా ఉంది. ఆయన ఇక్కడ లేడు. శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి దేవుని ప్రేమించి దూత చెప్తా ఉంది, అమ్మా ఆయన లేస్తానని చెప్పాడు కదా, మరి ఎందుకని మీరు చూస్తూ ఉన్నారు సమాధుల్లో? ఆయన ఉన్నాడు అక్కడ. యేసు లేచి ఉన్నాడు. యుగయుగములకు కూడా ఆయన దేవుడు. మార్క్స్ వార్త 8:31. మార్క్ 8 చాప్టర్ 31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని బోధింపనారంభించాడు. ఆయన లేస్తా అన్నాడు, చెప్పాడు, చెప్పినట్టుగానే లేచాడు. మరి లేచిన తర్వాత ఇప్పుడు మనము ఆ లెక్క 6 రోజుల లెక్క అయితే ఇప్పటికి 6 రోజులైంది. అంటే ఇంకా ఆయన మన మధ్యనే చెప్పాలి సంచరిస్తా ఉన్నాడు అని అర్థం. మన మధ్యనే ఉన్నాడు ఆయన. సరే, అది అనేకులకు కనపడకపోవచ్చు, కొంతమందికే తెలిసి ఉండొచ్చు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము రెవల్యూషన్ 1:17 17-18. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను.
మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవునై ఉన్నాను. ఎప్పటిదాకా అంటే యుగ యుగాలు. యుగం అంటే అసలు ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు మనకి. ఇలా రకరకాలుగా చెబుతారు. హిందువులు ఏదో ద్వాపర యుగం అని, కలియుగం అని, త్రేతాయుగం అని చెప్తారు. మరి మనకి యుగాలు అనేవి ఎన్ని సంవత్సరాలని ప్రభువారు ఎక్కడ మాట్లాడాల. ఒక యుగానికి ఇన్ని సంవత్సరాలు ఉంటాయని చెప్పలా. ఇప్పటికి 6000 సంవత్సరాలు అయింది. వాళ్ళ లెక్క అయితే లక్షల్లో ఉంటుంది. అది ఒక యుగం కొన్ని లక్షలు ఉంటుంది. మరి యేసు ప్రభువారు అన్ని లక్షల సమయం తీసుకోరు అని బైబిల్ చెప్తాను. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇది 7వ సంవత్సరం ఆయనకి, అంటే 7,000 సంవత్సరం. ఒక్కరోజు 1000 సంవత్సరములకు సమానం. 7వ రోజు ఆయన విశ్రమించెను అని రాసింది. 7వ రోజున ఆయన రాబోతూ ఉన్నాడు. అంటే ఈ 7,000 సంవత్సరంలో ఆయన రాబోతూ ఉన్నాడు అనేది వాస్తవం. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం మరియు 32వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. 32. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆయన మరణ వేదనల నుండి లేపినటువంటి తండ్రి. నిజమే, వాస్తవం ఇది. 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనము చదివాం ఇందాక. 5వ అధ్యాయం 30వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయము 30వ వచనం. మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసుని మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షణగాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. ఎందుకు లేపాడు అంటే అందరికీ రక్షణ రావాలి. 13వ అధ్యాయం 30వ వచనం. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెను, ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తమతో కూడా వచ్చిన వారి మృతుల్లో నుండి ఆయనను లేపెను. మరి ఏమండి, ఆయన లేచాడు, మరి మనం కూడా లేస్తామంటే ప్రభువారు చెప్తా ఉన్నారు, ప్రథమ ఫలం నేను, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు లేపబడతారు అని తెస్సలోనికి 1వ పత్రికలో మనకు కనపడుతుంది. ఎందుకని? బూర శబ్దం వినపడుతుందట. ఎవరికి? ఆయనలో ఉన్న వారికి మాత్రమే వినపడుతుంది. వారు మాత్రమే లేస్తారు. మరి మిగతా వాళ్ళంతా ఏమవుతారంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో కనపడుద్ది. ఏమండి, ఒకళ్ళు జీవ పునరుద్ధానానికి, ఒకళ్ళు మరణ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. కాబట్టి రక్షణ పొంది నిజంగా నమ్మకం ఉంటేనేమో జీవ పునరుద్ధానం అంటే మళ్ళీ బతుకుతారు వాళ్ళు. రెండో మరణం లేదు. మిగతా వాళ్ళకి రెండో మరణం ఉంది. మరి యేసు ప్రభు వారు ఇప్పుడు లేచి ఉన్నారు. ఆల్రెడీ లేపేసాం మొన్న 20వ తేదీన మనం అయింది. మరి లేపితే మరి తిరిగి లేచినందున మనకేమైనా లాభాలు ఉన్నాయా? మనకేమన్నా మేలు జరుగుద్దా? జరుగుద్ది. అప్పటిదాకా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు అనేకులు యేసు ప్రభు వారి కాలంలో. ఎంతమందికి ఇచ్చాడో ఏంటో లెక్కలేదు ప్రభువారు. అలాగే యోహాను ఎంతమందికి ఇచ్చాడో కూడా తెలియదు మనకి. ఊరికే బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటే యోహాను బాప్తిజం ఇచ్చాడు, యేసు ప్రభు వారికి కూడా ఇచ్చాడు. అలాగే యేసు ఇచ్చారు, ఆయన శిష్యులు కూడా ఇచ్చారని రాసింది. నెంబర్ లేదు. మరి నెంబర్ ఉంటే నిజంగా యేసు ప్రభు చనిపోయేవారు కాదేమో ఎక్కువ మంది ఉంటే. ఎందుకంటే వాళ్ళంతా అడ్డం పడేవాళ్ళు. వాళ్ళందరికీ రక్షణ లేదని అనుకుంటున్నాను నేనైతే. మేలు చూశారు, అద్భుతాలు చూశారు, కానీ మరి కానా అనే పెళ్లి విందులో గొప్ప అద్భుతం చేశాడు. పెళ్ళికి ఎంతమంది వస్తారు? చాలామంది వచ్చి ఉంటారు కదా. మరి వాళ్ళంతా వెంబడించాలి కదా, లేదు. అలాగే 15,000 మంది దాకా ఆయన రొట్టెను ఆ యొక్క చేపలు పంచాడు. మరి వాళ్ళంతా ఏమయ్యారు? అలాగే మట్లాదివారం రోజున 2,50,000 మంది వచ్చారు అక్కడికి. వాళ్ళంతా కూడా వెంబడించారు అప్పుడు యేసు ప్రభు ఏది ర్యాలీలో. మరి వాళ్ళంతా ఏమయ్యారు? ఇన్ని లక్షల మంది ఏమైపోయారు?
ఆయన చంపుతూ ఉంటే, కొడతా ఉంటే, తీర్పులు తీరుస్తూ ఉంటే. ఇప్పుడు ఒక దైవజనుడు చనిపోతే ర్యాలీలు చేస్తూ ఉన్నారు ప్రతి పట్టణంలో కూడా. కొన్ని వేల మంది, లక్షల మంది మరి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, తప్పని అంటున్నారు. మరి అప్పుడు ఎందుకు అనలేదు? వాళ్ళంతా అద్భుతాలు చూశారు, ఇంకా ఇక్కడ వాళ్ళంతా అద్భుతాలు చూసి ఉండరు. ఆ దైవజనుడు ఏం అద్భుతాలు చేసి ఉండకపోవచ్చు, నాకు తెలిసినంతవరకు ఆయన ఏం అద్భుతాలు చేయలే. వాక్యం చెప్పేవాడు, ఉన్నట్టుగా మాట్లాడేవాడు, అంతే. చాలామంది సేవకులు అద్భుతాలు చేయరు, చెయ్యాలని రూలు లేదు. దేవుడు ఇవ్వాలి వరం, ఇస్తే తప్ప ఎవరికి రాదు. కాబట్టి రక్షణ రావాలి. రోమాపత్రిక 10:9, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అది ఇప్పుడు దేవుడు లేచాడని వాళ్ళు నమ్మాలి, చనిపోయాడని నమ్మాలి, మళ్ళీ వస్తాడని నమ్మాలి. అలాంటి వాళ్ళకి ఏం దొరుకుద్దంట? రక్షణ. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 పీటర్ 1st చాప్టర్ 3 and 4, 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏం కలుగుద్ది అంటే జీవముతో కూడిన నిరీక్షణ అంటే ప్రభువుని చూసేంత వరకు కూడా మనం ఎలాగుంటాం? బతికే ఉంటాం. జీవం ఉంటుంది. చనిపోవచ్చు, కానీ ప్రభువారు రాగానే మళ్ళీ ఏమవుతాం? లేపబడతాం. అంటే జీవం వచ్చేస్తుంది. మళ్ళీ జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన చనిపోయి లేచాడని, వస్తాడని నమ్మకం ఉంటే, కాబట్టి ఆయన చనిపోయాడు, లేచాడు, ఈ 2 జరిగాయి. ఇక 3వది జరగాలి. ఎఫ్సి పత్రిక 2:1, ఆయన రక్తము మనల్ని జీవింపచేస్తూ ఉంది. ఇప్పుడు బతికేటకు కారణం ఏంటంటే ఆయన రక్తమే. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరు క్రీస్తు అంటే? దేవుడు. దేవుడు అంటే రక్తమాంసములతో మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. కాబట్టి ఆయన జీవించడం వల్ల, లేవటం వల్ల మనకి కూడా ఒక నిరీక్షణ అనేది ఉంది అనేది వాస్తవం. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలస్సియన్స్ 2:12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు నమ్మకంగా ఉండి, విశ్వాసంతో ఉండి, వెంబడిస్తూ ఉండి ఉన్నట్లయితే వారు చనిపోతే మళ్ళా ఏమవుతామంట? లేపబడతాము. ఆయనతో కూడా ఆయన వస్తాడు, మళ్ళీ మనల్ని తీసుకుపోతాడని పాట కూడా రాశారు. 2వ అధ్యాయంలోనే 15వ వచనం కూడా చూడండి. అపరాధములకు క్షమాపణ. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి కాబట్టి కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన లేవటం వల్ల జరిగినటువంటి మరొక అద్భుతం ఏంటంటే మన అపరాధములకు క్షమాపణ. మరి ఆయన ఉన్నప్పుడు ఉంది అది. అయితే ఆయన దగ్గరికి ఎవరు వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణ ఇచ్చాడు, బాగు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపాడు. అయ్యా అని కాళ్ళు పట్టుకున్న వాళ్ళందరికీ మేలు చేశాడు. ఇప్పుడు ఆయన మన మధ్యన లేడు, అయినా ఆయన పాదములు మనము పట్టుకుంటా ఉంటాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం లేదా 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. 15వ అధ్యాయం. బడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. కాబట్టి లేపబడలేదు అని కనుక నువ్వు అనుకున్నట్లయితే ఎక్కడున్నట్టంట? పాపములోనే ఉన్నామంట.
నమ్మితేనే దేవుని యొక్క ప్రేమలో రాయబడిన మాట పాపముల నుండి విడుదల కలుగుతుంది, నీతిమంతులుగా మారుస్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, 5:11. సమాధానం కలుగుతుంది. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు ఆయన చనిపోయి లేవటం వల్ల మనకి సమాధానం కూడా, అంటే అనేక మంది ప్రభువుని ఎరగటము, సంఘంలోకి రావటం, దేవుడితో సమాధానం, మనుషులతో సమాధానం పడటం అనేది జరిగింది. లేదంటే అప్పుడు జరగలేదు, ఆయన ఉన్న టైంలో జరగలేదు, వాళ్ళు ఎవరు సమాధానం పడలేదు. 5వ అధ్యాయములోనే 8వ వచనం కూడా 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. నీతిమంతులుగా కూడా తీర్చబడతాం దేవుడు వాక్య ప్రకారంగా. మనం అందరం కూడా నీతిమంతులుగా కూడా మార్చబడతాం. 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడెను. అది ఎందుకు లేచాడంటే మనం నీతిమంతులుగా ఉండాలనే ఉద్దేశం ఆయనకి. ఆయన లేవటం వల్ల మనకు కలుగుతున్నటువంటి లాభాలు ఏమండి, ఎన్ని మేలులు జరుగుతాయి. కొలస్సీ పత్రిక 1:20 అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం 1వ అధ్యాయం 2వ వచనం. చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. 22 చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. అది ఆయన మరణము వలన మనకి సమాధానం కలుగుతుంది. అనేకులు సమాధాన పడ్డారండి. ఎంతమంది ఒప్పుకున్నారో తాము పాపం చేశామని, దౌర్జన్యం చేశామని, దొంగతనం చేశామని, మర్డర్ చేశామని, ఏ లంచాలు తీసుకున్నామని ఎంతమంది ఒప్పుకున్నారంటారు. సమాధాన పడ్డారండి చాలామంది. సమాధానం కలుగజేస్తానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. చూడండి, రోమాపత్రికలోనే ఆ మాట మనం చూసాం ఇందాక 5:9. ఉగ్రత నుండి రక్షణ కలుగుతుంది. హెబ్రీ పత్రిక 2:14 చదవండి. ఇప్పటికీ మనం దాస్యంలోనే ఉన్నామనేది వాస్తవం. చాలామంది అనుకుంటారు మేము దాస్యపు కాడి కింద లేమని. ఆనాడు ఐగుప్తులో వాళ్ళే మేము కాదు ఇప్పుడు అని. కానీ సాతాను కింద బానిసలు అయ్యి ఉన్నవారు ఎంతమందో చూడండి, ఆలోచించండి ఒకసారి. 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా కలుగ చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అది దాస్యము. ఈ లోకపు దాస్యములు చాలా ఉన్నాయి. సాతానుడు మనుషులను బానిసలు చేసుకొని నా పని ముఖ్యమా, ఆ దేవుని పని ముఖ్యమా అన్నట్టుగా అది చెలరేగిపోతా ఉంది. చాలామంది దేవుడి పని ముఖ్యం అనుకోరు, మా పనే ముఖ్యం అనుకుంటారు అనేది కూడా రాశారు ప్రభువారు. అందరూ తమ తమ సొంత పనులనే చూసుకుంటున్నారు కానీ దేవుని పని చూడటం లేదని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే రాశారు. నిజమే, అందరూ ఆయన పని చేయలేరు, అందరూని ఆయన ఆకర్షించలేదు, కొద్దిమందినే ఆకర్షించుకున్నానని కూడా రాశాడు. అందరూ ఆకర్షించబడాలని శిష్యులను పంపించారు, కానీ వాళ్ళని కూడా కొట్టి చంపేశారు, హతసాక్షులు అయిపోయారు వాళ్ళు. అంటే సేవ జరగకూడదు అని ఉద్దేశం అన్నమాట. అంటే దేవుని బిడ్డలుగా మారకూడదు అనేది ఉద్దేశం. దాస్యపు విడుదల పొందుతున్నాం దేవుని వల్ల. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాలు. 55-56. విజయమందు ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనకి ఏమి ఇవ్వటానికి ఆయన లేచాడు అంటే విజయమును ఇవ్వటానికి లేచాడు. అపవాది
ఉచ్చులు, ఉరులు, బోనుల్లో నుండి, చిక్కుబాటులో నుండి, సులువుగా చిక్కులు పెట్టి పాపముల నుండి తప్పించడానికి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడమే కాదు, రక్షణ అనుగ్రహించాడు. రక్షణే కాదు, విజయాన్ని అనుగ్రహించాడు. మరణపు ముళ్ళను విరిచాడు. మనం కూడా మరణపు ముళ్ళను విరిచేటట్టుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి రోమాపత్రిక 8:9లో ఆయనతో కూడా జీవిస్తాం. రోమాపత్రిక దేవుని ఆత్మ మీద నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీద ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆత్మ ఏమవుద్దంట? నీతి విషయమై జీవాన్ని కలిగి ఉంటుంది. అంటే మనం నీతిగానే ఉండి చనిపోతే, ఏది అవినీతి అక్రమం చేయకుండా చనిపోతే అది ఏమై ఉంటుందంట? జీవించి ఉంటుందంట. అందుకనే తెస్సలోనికి మొదటి పత్రికలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఆర్పే వాళ్ళకి లేదు ఇది జీవితం, ఇంకో జీవితం లేదు. ఆత్మ చచ్చిపోద్ది కూడా. ఎక్కడికి వెళ్ళిపోద్ది? పాతాళానికి వెళ్ళిపోద్ది. లాజర్ ఆత్మ ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళింది, ధనవంతుడి ఆత్మ ఏమో పాతాళానికి వెళ్ళింది. అలా కాబట్టి వాడు నీతిగా నడవలేదు. భూమి మీద ఉన్నప్పుడు డబ్బులు ఉన్నాయని చెలరేగిపోయాడు అన్నాడు కూడా. ఆ మాట దోత అంటది, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుని లెక్క చేయకుండా విందులు వినోదాల్లో తిరిగావు కదా, సుఖించావు కదా, ఇప్పుడు బాధను అనుభవిస్తున్నావు. లాజర్ భూమి మీద ఉన్నప్పుడు బాధలు అనుభవించాడు, ఇప్పుడు సుఖంగా ఉంటున్నాడని దేవదూత అతనితో చెప్తాంది. పాతాళంలోకి వెళ్ళినటువంటి ధనవంతుడితో కూడా మాట్లాడుతూ ఉంది. ఆయనతో జీవించాలి అంటే లేపబడాలి. అలాగే రోమాపత్రికలోనే 8:13 చూస్తే, 8:1 చూద్దాం ప్రియులారా. 8వ అధ్యాయం. ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షావధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమని ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. పాప మరణముల నియమం. పాపానికి ఏముందంట? జీతం మరణం. ఆ నియమముల నుండి నన్ను విడుదల చేసింది ఎవరు? యేసు రక్తం. ఆయన చనిపోయి లేచాడు కాబట్టి ఆయన నన్ను విడుదల కావించాడు. దేని నుంచి అంటే పాప మరణం. అంటే పాపంలో ఉండి చనిపోవడం. అంటే అతను పాపి కదా. పౌలు పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను ఆయనే చెప్పుకున్నాడు కదా. నేను మంచి చేయాలనుకున్న చేయట్లేదని కూడా చెప్పుకున్నాడు కదా. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ పాప నియమపు మరణాన్ని నుండి యేసుక్రీస్తు ద్వారా ఆయన లేచి 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్య గ్రంథంలో కనపడ్డారు ఆయనకి. ఆయన చనిపోయాడు. చనిపోయి లేచి ఉన్న దినాల్లో మరి ఆయన కనపడ్డాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆ పాప మరణపు అనే నియమము మన మీద నుంచి కూడా తొలగిపోవాలని దేవుడు కోరుకుంటూ తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో జీవముతో కూడిన రక్షణ నిరీక్షణ అని చదువుకున్నాం ఇందాక. తెస్సలోనికి మొదటి పత్రిక చదవండి, 4వ అధ్యాయం. 1 తెస్సలోనికన్ 4th chapter 14th 14వ వచనం నుండి 16వ వచనం దాకా, 14 to 16. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చునంటే చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారని? ఆయన దగ్గరికి వెళ్తారు. మళ్ళీ చదవండి అన్నమాట, చక్కగా అర్థమవుతుంది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టి, అంటే ఆయనలాగానే ఎవరైతే నిద్రించి లేచారో అలాగే మనం కూడా చనిపోయిన వారిని దేవుడు లేపి తనతో కూడా ఉంచుకొని రాబోతున్నటువంటి మళ్ళా రెండో రాకడలో మనల్ని వెంట పెట్టుకొని వస్తాడట. అప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళు చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకంటే అరే రే అతనిలాగా నేను జీవించుంటే ఆయనతో కూడా ఉండేవాడినే, ఇప్పుడు చూడు ఉగ్రత వచ్చేసింది నా మీదకి అని భయపడతా ఉంటారు, రొమ్ము కొట్టుకుంటారట. అంత బాధపడతారు. ఎందుకంటే సజీవులుగా ఉన్న రోజులలో మంచి చేయమంటే చేయలేదు, న్యాయంగా బతకమంటే బతకలా. అందుకని వాళ్ళందరికీ కూడా ఒక రోజు రాబోతూ ఉంది, ఆయన తిరిగి వస్తున్నాడు నీతిమంతులను తీసుకొని. అప్పుడు కింద ఉన్న వాళ్ళు చూస్తారు, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, కొడుకు, కూతురు, అల్లుడు,
మనవడు, మనవరాలు, కోడలు ఎవరైనా కావచ్చు, బంధుమిత్రాదులు, వాళ్ళందరికీ ఆ వ్యక్తి ఎవరో ఆయనతో పాటు వచ్చినప్పుడు తెలుస్తుంది. అరే రే రే వీడు మన సుబ్బారావు, వెంకటరెడ్డి, నారాయణే, ఏమో మన రూతమ్మ కదా, అరే రే రే దేవుడితో ఉన్నారు వీళ్ళు, మనం లేవే అనే బాధ ఉంటుందంట వాళ్ళు. ఇక తర్వాత ఎంత గోజాడినా కూడా సమయం ఇంక లేదు, అయిపోయింది, రాకడ వచ్చేసింది, ఇంక సమయం లేదు. కాబట్టి ఆయన రాకడకు ముందే మనం సిద్ధపడాలి, రక్షణ పొందాలి, నీతిగా బతకాలి. ఇప్పుడు నలుగురిలో మంచి పేరు, వీళ్ళు నీతిగా బతికారు, వీళ్ళు మోసం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, దౌర్జన్యం లేదు, ఏది తప్పులు లేవు, వ్యభిచారం లేదు అని, లంచాలు లేవు, అవన్నీ కూడా దేవుడు రాసుకుంటాడట. ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుందట అని ప్రకటన గ్రంథంలో రాసింది. ఆ పుస్తకము తెరవబడినప్పుడు మన పేర్లు అందులో లిఖించబడి ఉన్నాయో లేవో చూసుకోండి అంటాడు బైబిల్. నువ్వు కూడా చూసుకుంటావని నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు లేవటం వల్ల అనేకులు కనపడ్డారు, అలాగే రక్షణ పొందారు, విశ్వాసంతో ఉన్నారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నారు, విజయాలు చూశారు. అలాంటి విజయం నీకు కూడా కలిగి, అలాంటి విశ్వాసం నువ్వు కూడా కలిగి ప్రభుతో కూడా ఉండేటువంటి స్థితికి దేవుడిని నీవు ప్రేమించి, ఆరాధించి, కనిపెట్టుకొని, బతిలాడుకొని పాదాలు పట్టుకుంటావని నమ్ముతున్నాను. అలాంటి కృప నీకు దేవుడు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.